హాయ్ అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ పనసకాయ బిర్యానీ అండి. ఈ మధ్య పెళ్ళిళ్ళలో, ఎనీ ఫంక్షన్లలో ఈ మధ్య ఎక్కువగా పెడుతున్నారు ఈ పనసకాయ బిర్యానీ. అండ్ అదేవిధంగా చాలా స్పెషల్గా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా వెజ్ గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే చాలా స్పెషల్గా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ కనుక చేసి పెట్టారంటే చాలా బాగా ఉంటుంది. అండ్ అదేవిధంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో లేట్ ఎందుకు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 6-7 యాలకులు, 7-8 లవంగాలు, బిర్యానీ ఆకు 1 ఇలా కట్ చేసి వేసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూను, సోంపు 1 టేబుల్ స్పూను, అనాస పువ్వులు 2, జాపత్రి 1 or 2 వేసుకొని, ధనియాలు 1 టేబుల్ స్పూన్ ఈ విధంగా వేసుకొని ఒకసారి ఈ విధంగా సిమ్లో పెట్టుకోండి. కొంచెం వేగిన తర్వాత రాతి పువ్వు అండి, ఒక 3-4 వేసుకొని కూల్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి, ఒక పీల్ చేసిన 6-7 వెల్లుల్లి, ఒక 1 ఇంచ్ అల్లం ఇలా కట్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, ఇక్కడ పనసకాయలు చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను. చూడండి, ఇవి నేను 1 కేజీ తీసుకున్నాను అనమాట. ఇవి మాకు తెలిసిన వాళ్ళ తోట దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాము ఈ పనసకాయ. ఇంట్లోనే దీన్ని అండి. అండ్ అదేవిధంగా మీరు ఫ్రోజన్ కనుక తీసుకొచ్చుకున్నట్లయితే కొంచెం మజ్జిగలో డిప్ చేయండి. నేను ఇప్పుడు వీటిని సాల్ట్ వాటర్లో వేసాను అనమాట. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు అదేవిధంగా నేను ఒక కుక్కర్ తీసుకున్నానండి. మీరు ఉండే ఒక ప్యాన్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని మొత్తం 1 by 1 జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస, మొత్తం యాలకులు వేసుకొని 1 by 1 బిర్యానీ ఆకు వేసుకొని ఇలా వేయించుకొని కొంచెం వేగిన తర్వాత 250 గ్రాముల ఉల్లిపాయలు యాడ్ చేసేసుకొని సన్నగా చీలికలుగా కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి ఒక 5-6 ఈ విధంగా వేసుకొని సన్నటి సగ మీద కొంచెం సాల్ట్ వేసి వేయించామంటే త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు. ఇలా వేగిన తర్వాత ఒక 1-2 టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని, చాపుడు మింట్ లీవ్స్ అనమాట అవి కూడా యాడ్ చేసేసుకొని, తరిగిన కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెము కారం కూడా యాడ్ చేసేసుకొని, ఒక 50 ml వాటర్ వేసేసుకొని, ఇందాక మనము గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అది కూడా యాడ్ చేసేసి ఆ మసాలా పేస్ట్లో కొంచెం లిటిల్ వాటర్ వేసుకొని, ఆ వాటర్ కూడా వేసేసుకొని ఒక్కసారి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యింది కదా చూడండి, ఒకసారి ఇలా ఈ విధంగా అడుగు మాడకుండా చూసుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకొని, మనం ఆల్రెడీ మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పనస ముక్కలు, అవన్నీ ఈ విధంగా యాడ్ చేసేసుకుందాము. మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం కలిసే విధంగా మన మసాలా మొత్తం ఈ ముక్కలకి పట్టే విధంగా ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు, ఒక 1/2 కప్పు పాలు, కొంచెం లిటిల్ నిమ్మరసం వేయండి. అది స్కిప్ అయిపోయింది ఆ వీడియో, ఆ క్లిప్పింగు. ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి కొంచెం కుక్ అయ్యే విధంగా బాగా కుక్ అయ్యే విధంగా ఈ విధంగా ఒక 4 to 5 minutes కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసి ఒక్కసారి మొత్తం కలుపుకొని, ఇప్పుడు మనం 1 గంట నానబెట్టిన బాస్మతి రైస్ అండి, దీన్ని వాటర్ రిమూవ్ చేసేసుకొని, నేను 1 కేజీ తీసుకున్నాను. ఇక్కడ వాటర్ రిమూవ్ చేసేసుకొని ఈ పనస ముక్కల్లోకి యాడ్ చేసేసుకుందాం. ఈ బాస్మతి రైస్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లోగా కలపండి, ఎందుకంటే మెతుకు విరగకుండా ఉంటుంది, రైస్ అనేది విరగకుండా ఉంటుంది. ఈ విధంగా అంచుల వెంబడిగా మొత్తం ఈవెన్గా కలుపుకొని, నేను ఇక్కడ 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్కి
6 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ పనసకాయ బిర్యానీ కొంచెం తడితడిగానే ఉంటుందండి, నార్మల్ బిర్యానీ లాగా పొడి పొడిగా ఉండదు. ఒకసారి చూడండి. అసలు ఈ బిర్యానీ చేస్తుంటేనే ఒక 3 ఇళ్ళ అవతలకి స్మెల్ వస్తుందండి, అంత బాగుంటుంది. ఎందుకంటే మనం అన్నీ ఇంట్లోనే రెడీ చేసేసుకున్నాం ఇక్కడ. సో అందుకే సరిపడా సాల్ట్ ఇక్కడ నేను ఉప్పు యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపడా. ఒక్కసారి టేస్ట్ చూసుకొని కొంచెం యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి, ఇక్కడ నేను విజిల్ ఏమి యూస్ చేయట్లేదు, 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కుక్ అయిన తర్వాత మూత తీసి, ఇప్పుడు మనం ఒక పావు కప్పు నెయ్యి యాడ్ చేసుకొని, ఆ తర్వాత మీకు నచ్చితే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, అవి కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకోవాలి. సిమ్లోనే కుక్ చేసుకొని చూడండి. ఒకసారి మీకు కుక్ అయిందో లేదో మూత తీసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం లైట్ చెమ్మ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వదిలేయండి, దాన్ని ఏం చేయకుండా. 20 మినిట్స్ కనుక రెస్ట్ ఇచ్చారంటే అది మనకి సెట్ అయిపోతుంది అనమాట మనకు మొత్తం. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ టేస్టీ బిర్యానీని మనము నిమ్మకాయ చెక్కలతోటి ఇలా కార్వింగ్ చేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మనం దీన్ని రైతాతో హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ ఏ వెజ్ వాళ్ళైనా సరే హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.